స్మార్ట్ ఫోన్ వాడడం తప్పు కాదు, కానీ సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోతే మాత్రం డెఫినెట్గా ముప్పు తప్పదు. హస్కీ వాయిస్కి బంపర్ ఆఫర్లకి టెంప్ట్ అయితే ఖాతాలు ఖల్లాస్ కావడం ఖాయం. మరి సైబర్ నేరాలకు కళ్ళెం వేసేది ఎలా? కట్టడి చేయడంపై కాకిలు ఫుల్గా ఫోకస్ పెట్టారు. ఇదంతా ఒకవైపు. రెండో వైపు చూస్తే కాకిల్నే బురుడి కొట్టిస్తున్నారు సైబర్ కేటగాళ్ళు. ఏకంగా ఒక ఎమ్మెల్యేకే షాక్ ఇచ్చారు. అండ్ ఒకప్పుడు ఆయన ఐపీఎస్ కూడా. विक्रम साइबर क्राइम पुलिस ऑफिसर इन्वेस्टिगेशन इंक्वायरी के लिए आपको कॉल की है. పోలీసులమంటూ అలా ఫోన్ చేస్తారు. ఏ మాత్రం డౌట్ రాకుండా కాకిల్లానే మాట్లాడతారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తారు. మ్యాటర్ కేసు దాకా వెళ్లకుండా మేనేజ్ చేస్తామంటూ అందినంతా దండుకుంటారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ లో ఇదో పంథ. సామాన్యులే కాదు, సైబర్ క్రైమ్స్ గురించి ఎంతో అవగాహన ఉన్న పోలీసులు సైతం ఈ కేటుగాళ్ల ట్రాప్ లో పడుతున్నారు. రీసెంట్ గా అదే జరిగింది. లేటెస్ట్ గా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేరిట వసూళ్ల వల విసిరిన వైనం ఓరుగల్లులో తెరపైకొచ్చింది. ఆయన పోలీస్ అధికారిగా పనిచేసినప్పటి ఫేస్బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. నాగరాజు కార్పాన్ ఐపీఎస్. ఇది వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి ఫోటో. ఆయన పాలిటిక్స్ వచ్చి ఎమ్మెల్యే అయ్యారనే సబ్జెక్ట్ మిస్ అయిన సైబర్ క్రిమినల్స్ యూనిఫామ్ లో ఉన్న ఫోటో పెట్టి పైసా వసూల్ పర్వానికి తెరలేపారు. ఆయన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఆ విషయాన్ని గమనించి ఎమ్మెల్యేను అలర్ట్ చేశారు. అవాక్కైన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన పేరిట వచ్చే ఇలాంటి ఫేక్ మెసేజ్లు నమ్మొద్దని అందరికీ సూచించారు. అది సంగతి. సైబర్ కేటుగాళ్లతో కథ అట్లుంటది. కామన్ మెన్ ను మాత్రమే కాదు, ఏకంగా కాకీలను సైతం బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవల డిటెక్టివ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి 1,62,000 రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాడి మాటలు నిజమే అని నమ్మిన మరొక సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కుటుంబం కూడా భారీగా మోసపోయింది. నవంబర్ 16వ తేదీన ఒక గుర్తు తెలియని వ్యక్తి సిఐకి ఫోన్ చేశాడు. తనను తాను రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిగా పరిచయం చేసుకుని తను టీటీడీ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్టు సిఐకి తెలిపాడు. తన కుమారుడు లోకేష్ బ్యాంక్ ఖాతాని ఫ్రీజ్ చేశారని, ఆ ఖాతాను తిరిగి యాక్టివ్ చేయాలని, దానికి మీరు సాయం చేయాలని ఇన్స్పెక్టర్ని కోరాడు. మరో కేసులో వాట్సాప్ వచ్చిన లింక్ ని క్లిక్ చేయడంతో 39 లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నాడు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మరీ ఇన్స్పెక్టర్ ని బురిడి కొట్టించారు మాయగాళ్లు. బాధితుడిగా మారిన సిఐకి గత నెల 24న వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వివరించాడు. అతడి మాటల్ని పోలీస్ అధికారి నమ్మేశాడు. దీంతో సిఐడి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేవా ఏ టీమ్ 13 పేరుతో ఆ గ్రూప్ లో ఇన్స్పెక్టర్ ని జాయిన్ చేయించాడు. అందులో అప్పటికే 98 మంది సభ్యులు ఉన్నారు. తొలుత గ్రూప్ ని పరిశీలించిన ఇన్స్పెక్టర్ చాటింగ్ లో అందరూ కూడా లాభాలు పొందామని చెప్పడంతో దాన్ని గుడ్డిగా నమ్మేశాడు. మొదట 50,000 రూపాయలని పెట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ తో ప్రత్యేక పేజీ తీసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా 39 లక్షల రూపాయలని పెట్టుబడిగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత డబ్బు విత్డ్రా చేసుకోవాలని చూస్తే ఆప్షన్ కనిపించలేదు. దాంతో మోసపోయానని గ్రహించి ఆయన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. కామన్ పర్సన్స్ నుంచి కాకిల వరకు సైబర్ నేరగాళ్లు ప్రతి ఒక్కరిని మోసాలకు గురి చేస్తూనే ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలోనే ఒక 2 ఇన్స్పెక్టర్లు కూడా మోసాల బారిన పడేలాగా చేశారు. ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి దాదాపు 39 లక్షలు వసూలు చేసినటువంటి సైబర్ నేరస్తులు మరొక ఇన్స్పెక్టర్ నుంచి దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ అనేది ఒకవైపు పోలీసులకే కాదు, అంతేకాకుండా కామన్ పర్సన్స్కే కాదు, ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ గా చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఈ 2 కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా సైబర్ నేరస్తులు అటు కామన్ పర్సన్ నుంచి కాకిల వరకు కూడా ఎవరిని వదిలిపెట్టకుండా సైబర్ మోసాలకు గురి చేస్తూ ఉన్నారు. విడిచలిస్ రాజుతో కలిసి జ్యోతి, TV9 హైదరాబాద్. సైబర్ నేరస్తులు సాధారణ వ్యక్తుల నుంచి ప్రతి ఒక్కరిని మోసాల బారిన పడేలా చేస్తున్నారు. ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఎరగవేసి పోలీసుల్ని సైతం బురిడి కొట్టిస్తున్న వైనాలు సంచలనంగా మారాయి. లేటెస్ట్ గా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేరిట సైబర్ గాళ్లు విసిరిన వల చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఆయన అప్రమత్తం చేశారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే సైబర్ కేటుగాళ్లు గట్టిగానే దండుకునేవాళ్ళు. తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి డబ్బు పంపమని మెసేజ్ చేసినా, తెలియని సోర్స్ నుంచి లింకులు వచ్చినా రెస్పాండ్ కావద్దనేది పోలీసుల సూచన. సో భద్రం, బీ కేర్ఫుల్.